పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిర్గమాకాండం 33వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుకుందాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఇదే వాగ్దానం. ఈ 7వ నెలలో సంఘానికి, మన పరిచర్యకు ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానం, నీ మీద నాకు కటాక్షము కలిగినది. కటాక్షము అను మాటకు అర్థము ఏమిటి అంటే అనుగ్రహం, వాత్సల్యత, కనికరం, జాలి, దయ. ఇన్ని పర్యాయ పదాలు వస్తాయి. ఈ నెలలో నా యేసయ్య మీ మీద తన వాత్సల్యతను, తన అనుగ్రహాన్ని, తన కనికరాన్ని, తన జాలిని, తన దయను మీ మీద చూపించబోతున్న విధానాన్ని ఒక్క మాటలో మోషేతో చెప్తున్నాడు. మోషే, నీ మీద నాకు కటాక్షము కలిగినది. స్తోత్రం చెప్దామా? గంభీరంగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి ఒకసారి. నీ మీద నాకు కటాక్షము కలిగినది. మీ మీదట తండ్రి అయిన దేవునికి కటాక్షం కలిగినది. ఎంత ధన్యులము మనమంటే చాలా ధన్యులం మనం. ఆశీర్వదించబడిన ప్రజానికం మనం, దీవెన నొందిన మనుషులం మనం. అనుగ్రహానికి వ్యతిరేక పదం ఏమిటి అంటే ఆగ్రహం. దేవుని అనుగ్రహాన్ని మీరు పొందుచున్నారా, లేకపోతే దేవుని యొక్క ఆగ్రహానికి మీరు ప్రాప్తులవుతున్నారా? నా మాట అర్థం చేసుకోండి. దేవుని యొక్క అనుగ్రహానికి ప్రాప్తులయ్యారా, దేవుని యొక్క ఆగ్రహానికి ప్రాప్తులయ్యారా? దేవుని అనుగ్రహానికి మనం ప్రాప్తులం అవ్వాలి. గత 6 మాసాలు ఒకవేళ మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం జీవించిన విధానాన్ని కానీ, మనము నడిచిన నడవడిక కానీ, ప్రవర్తించిన ప్రవర్తన కానీ, కలిగినటువంటి ప్రతికూలతలు కానీ, వచ్చిన శోధనలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ 6 మాసాలు ఒక్కసారి మనము గమనించుకోగలిగితే, ఈ సంవత్సరానికి ఇదొక బ్రిడ్జ్ మంత్, ఇదొక వారధి లాంటిది 7వ నెల. గత 6 మాసాలు ఒకవేళ నీవు దేవుని అనుగ్రహాన్ని పొందలేక ఆగ్రహం పొందావేమో, 7వ మాసంలో ప్రభు నీతో ఒక వాగ్దానం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ వాగ్దానం ఏమిటి అంటే, నీ మీద నాకు కటాక్షము కలిగినది. దేవుని కటాక్షము మనము పొందుకోవాలి అంటే, ఒకవేళ గతంలో దేవునికి కోపం తెప్పించే వారంగా మనం బ్రతికితే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, త్వరగా చదవాలి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట అంటాడు, చూడండి. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను ఏం చేయాలి మనం ఇప్పుడు? ఎలా? అది మన చేతిలోనే ఉన్నదంట. దేవుణ్ణట శాంతపరచాలంట. ఎవరు? మనమేనంట. ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని కటాక్షాన్ని మీరు అనుభవించుట కొరకు మీరు ఏం చేయండి? దేవుణ్ణి శాంతపరచండి. ఈ రోజున ప్రభు అంటాడు, నువ్వు నన్ను శాంతపరిచినా పరచకపోయినా, ఎలా ఉన్నా, ఎందుకో తెలియదు, ఈ నెలలో నా కటాక్షాన్ని నీ మీద కురిపించబోతున్నాను. స్తోత్రం చెప్పండి. నా దయను నీ మీద కురిపించబోతున్నాను. నా జాలి, నా మంచితనము, నా కనికరం అంతా నీకు చూపించబోతున్నాను. నేపథ్యాన్ని వివరిస్తాను, నా వైపు చూడండి. మోషేతో అన్న మాట ఈ మాట. ఇశ్రాయేలీలట దేవుని కార్యాలను చూస్తున్నారు, వెంటనే దేవుణ్ణి మరిచిపోతున్నారు.
వెంటనే దేవుణ్ణి మర్చిపోతున్నారు. ప్రభువుకు ఒకరోజు కోపం వచ్చి, ఆగ్రహం వచ్చి, మోషే, నీకు ఇస్తానన్న వాగ్దాన దేశానికి మిమ్మల్ని నడిపిస్తా, కానీ నేను మీతో రాను. వెంటనే మోషే తన గుడారము తీసి పాళ్ళెం వెలుపల వేసి, నేనొక్కడనే ఈ భారం మోయాలా, నీవు నీ సన్నిధి మాతో రాకపోతే చాలా కష్టమైద్దయ్యా అని దేవుని సన్నిధిలో మోకరించి మోషే ప్రార్థిస్తుంటే, ఒక స్నేహితునితో మనం ఎలాగూ మాట్లాడుకుంటామో దేవుడు మోషేతో అలాగూ మాట్లాడుతున్నాడట. అలా మాట్లాడి దేవుడు మోషేతో అన్న మాట ఏంటో తెలుసా? మోషే, నీ మీద నాకు కటాక్షం ఉందయ్యా. ఓకే, నా మీద నీకు కటాక్షం ఉందని బాగానే చెప్తున్నావు, నాకు నచ్చుతుంది ఆ మాట. మరి నా మీద కటాక్షం ఉంటే నీ సన్నిధితో నీవు మాతో వస్తేనే కదా, నువ్వు రాకపోతే మా ప్రయాణం ముందుకు సాగదు అని మోషేకి దేవునికి మధ్య జరిగినటువంటి కొన్ని మాటలు ఈ 33వ అధ్యాయంలో మనం చదువుకోగలుగుతాం. అందులో ఒక మాట ఏమిటి అంటే, నీ మీద నాకు కటాక్షము కలిగినది. దేవుని కటాక్షము ఈ నెలలో నీ మీద నిలవబోతుంది, నీ కుటుంబం మీద నిలవబోతుంది. నమ్మితే 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. అసలు దేవుని కటాక్షం అనేది ఎవనికి కలుగుతుంది? సామెతల పుస్తకం 12వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుతారు చూడండి. సామెతల పుస్తకము 12వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుతున్నారు. ఎవరికండి? సత్పురుషునికి. సత్పురుషుడు అంటే మాట్లాడాలి. సత్పురుషుడు అంటే మంచి లక్షణాలు కలిగిన వాడు. మంచివారికి ఆయన మేలు చేస్తాడు, మంచి వాళ్ళకైనా మేలే చేస్తాడు, అపకారం చేసే దేవుడు కాదు. ఈ నెలలో నా యేసయ్య కటాక్షం ఎవరికి కలగబోతుంది అంటే, కొన్ని అంశాలు చెప్పకముందు కొన్ని మాటలు మీకు ఫౌండేషన్గా వేస్తున్నా. సత్పురుషునికి దేవుని కటాక్షము కలుగుతుంది. అదే సామెతల పుస్తకం 8వ అధ్యాయం 35వ వచనాన్ని కూడా మీరు చదవగలిగితే, ఎవరంట? నన్ను కనుగొను వానికి జీవం కలుగుతుంది. ఒకసారి ఆమేన్ చెప్తారా? కటాక్షము ఎవనికి కలుగుతుంది? ఒకసారి మోషే దగ్గరకు వచ్చేయండి. మోషే ఎవరు? సత్పురుషుడు, సాత్వికుడు. కటాక్షం దేవుడు మోషేకి కనపరిచాడు. నన్ను కనుగొనే వాళ్లకు, నన్ను అనుసరించే వాళ్లకు, నన్ను వెంబడించే వాళ్లకు నా కటాక్షాన్ని కలిగింపజేస్తా. మోషే దేవుణ్ణి వెతుకుతున్నాడు. ప్రజలందరూ దేవునికి అయిష్టమైన మార్గంలో నడుస్తున్నప్పటికీ కూడా మోషే తన గుడారమును తీసి పాళెము వెలుపల వేసి దేవుణ్ణి వెతుకుతూ ప్రార్థిస్తున్నాడు. ప్రభు అంటాడు, నీ మీద నాకు కటాక్షం ఉంది మోషే అంటాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. కటాక్షము ఎవనికి కలుగుతుంది అంటే, సత్పురుషులు అనబడిన మంచి లక్షణములు కలిగిన వారికి. రెండవది, కటాక్షము ఎవరికి కలుగుతుంది అంటే, నిజ దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి వెదికే వారికి కటాక్షం కలుగుతుంది. కటాక్షం కలిగితే మనకొచ్చి బెనిఫిట్స్ ఏంటి? ద్వితీయోపదేశ కాండంలో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. దానికి ముందు నిర్గమాకాండములో ఒక బెనిఫిట్ చెప్తాను చూడండి. ఒక ప్యాకేజ్ అనుకోండి. ఇది 11వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదియుగాక ఫరో సేవకుల దృష్టికిని, ప్రజల దృష్టికిని. స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది ఇక్కడ మీకు? బైబిల్ చూసిన వాళ్ళకి ఏమర్థమైంది?
వన్స్ దేవుని కటాక్షము, దయ, దేవుని కనికరం, జాలి, మంచితనం నీ మీద నిలిస్తే ప్రజల దృష్టిలో మిక్కిలి గొప్పవాడవవుతావు, గణపరచబడతావు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. కటాక్షం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఫేవర్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ బైబిల్లో ఫేవర్ అనగా అర్థం ఏమిటి అంటే అనుకూలము అని అర్థం. మనకు ఫేవర్గా ఉన్నారా అంటారు. ఇప్పుడు ప్రభు మోషేతో అంటున్నాడు, నా కటాక్షం నీ మీద ఉన్నది అంటే మై ఫేవర్ ఈజ్ విత్ యూ. నా అనుకూలత నీతో ఉంటుంది, నేను నీకు అనుకూలంగా ఉంటాను. ప్రతికూలమైన మనుషులు, ప్రతికూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన నిర్ణయాలు ఒకవేళ నీ ముందుకు వచ్చినా దాని ముందు నేను నిలబడి నీకు అనుకూలంగా నీ పక్షాన నా కటాక్షాన్ని, నా ఫేవర్ను చూపిస్తాను. నమ్మితే 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. గాడ్స్ ఫేవర్, దేవుని యొక్క కటాక్షం. ఆలోచన చేయండి. ఆయన కటాక్షము వలన ఒక వ్యక్తి జీవితం హెచ్చింపబడుతుంది, గొప్పవాడవుతాడు, ఘనపరచబడతాడు. ద్వితీయోపదేశకాండములో 2 అన్నదమ్ములను చూపిస్తాను చూడండి. 33వ అధ్యాయం 23వ వచనం. ఒక సహోదరుడు ఉంటాడు. 24వ వచనంలో ఇంకో సహోదరుడు ఉంటాడు. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. అందరూ స్తోత్రాలు చెప్పాలి. ప్రభు మాటకు మీరు ఏం చేయాలంటే స్పందించడం నేర్చుకోవాలి. ముందు సిగ్గుపడకూడదు. ఈ రోజున సందేశం నీతో మాట్లాడుతుంటే ఎస్ ఇది నా కోసమే, ఖచ్చితంగా ఈ మాట నన్ను బలపరిచింది కాబట్టి థ్యాంక్ గాడ్ అని మీరు ప్రభువుని స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా. సిగ్గుపడొద్దు, ప్రభుని గంభీరంగా స్తుతించండి గట్టిగా. హల్లెలూయా. నఫ్తాలిని గూర్చి ఒక మాట, కటాక్షము చేత, ఈ కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి పరిస్థితి ఎలా మార్చబడింది అంటే బాబా ఎవరి దీవెనంట, ఎవరి దీవెనంట? ఆయన కటాక్షం వలన నీవు గొప్పవాడిగా మార్చబడటమే కాదు, నిన్ను దీవెనకరంగా దేవుడు తయారు చేస్తాడు. అది కావాలి. నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ప్రతి మాటకు స్పందించాలి. దేవుడు నిన్నేం చేస్తాడు? దీవెనకరంగా మారుస్తాడు. వాళ్ళ సహోదరుని ఏం చేశాడు చూడండి, క్రిందికి రండి. 24వ వచనం. ఆషేరును గూర్చి ఎట్లా నేను, ఆషేరు స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా. మా ఇంట్లో మా వాళ్ళు అందరూ అంటారు, మన సంతానంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప వేర్రా, దేవుని ఫేవర్ నీకు సమృద్ధిగా ఉంది, చాలా సమృద్ధిగా ఉంది. ఎంత ధన్యుడు అంటే ఇంట్లో తాతయ్య చేసిన ప్రార్థన అయినా, అమ్మమ్మ చేసిన ప్రార్థన అయినా మా మీద ఫలించినయో లేదు, కానీ అవి మొత్తం నువ్వే లాక్కెళ్ళిపోయావు. ఆ యాకోబు గనక ఆశీర్వాదాలు గనక లాక్కెళ్ళిపోయినట్టు సకల విధములైన కటాక్షం, ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వచ్చినాయి. వాళ్ళ ప్రార్థన ఫలాలన్నీ నీ మీద ఎక్కువ పనిచేస్తున్నాయి అని మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, ఇదే మాట్లాడతారు. మా ఇంట్లో వాళ్ళు అందరం ఒక కార్యక్రమాన్ని కలుసుకున్నాం. నేను ఉంటున్నటువంటి లాడ్జ్ రూమ్లోనే మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఎదురు. నేను మా ఇంట్లో గట్టిగా మాట్లాడితే ఎవరు మాట్లాడరు, ఇంకందరూ సైలెంట్ అవుతారు. మా వాళ్ళని మా బంధువుల్ని ఒక మాట అన్నా, గట్టిగా తిట్టా. మా బాబాయ్ ఒకసారి రూమ్లోకి రా అన్నాడు. వెళ్ళా. నీ స్థానం ఏంటో తెలుసా, నీకు ఇచ్చిన కృప ఏంటో తెలుసా, నీకున్న క్రెడిబిలిటీ తెలుసా, నీకు దేవుడిచ్చినటువంటి కటాక్షం ఏంటో తెలుసా. ఒకవేళ నాకు మార్పు లేకపోవచ్చు, మారు మనసు లేకపోవచ్చు, నువ్వు ఇందాక ఆ విషయంలో కూడా నువ్వు సైలెంట్ అయితే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే నీకున్న పొజిషన్ వేరు కాబట్టి చెప్తున్నాను, సేవకుడికి నేను చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను.
మన ఇంట్లో ఉన్నతమైన స్థానంలో ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు నీకు ఇచ్చాడు ఆ స్థానాన్ని, దాన్ని ఇంకా నువ్వు పైకి కాపాడుకుంటూ వెళ్ళాలి అని చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, ఎస్ కరెక్టే కదా అని. ఇక్కడ ఆషేరట తక్కిన 11 మంది సహోదరులందరికంటే, చెప్పండి, తక్కిన 11 మంది సహోదరులందరికంటే, చెప్పండి ఆ మాట అనండి, ఎక్కువగా చెప్పండి, ఆ మాట చెప్పండి. డేవిడ్ సన్ గారు మీకే ఈ మాట, డేవిడ్ సన్ గారు మీకే ఈ మాట, ఫేవర్ ఆఫ్ గాడ్. మీ బ్రదర్స్ అందరికంటే దేవుడు మిమ్మల్ని ఎక్కువగా బ్లెస్ చేశాడు. ఎసార్నో, అవునా కదా? మీ ఇంట్లో కూడా ఇదే వాక్యం చెప్పా ఒకరోజు, ఎక్కువగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని కటాక్షం నీ సహోదరులందరికంటే నిన్ను ఎక్కువగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులెత్తి అయ్యా ఆ ఆశీర్వాదము మాకు కావాలి అన్న వాళ్ళు స్తోత్రం చెప్దాం. కటాక్షం వలన గొప్పోళ్ళు అయిపోతాం, దేవుని కటాక్షం వలన దీవించబడతాం, దేవుని కటాక్షం వలన ఆశీర్వదించబడతాం. అసలు దేవుని కటాక్షం మనల్ని ఎలా నడిపిస్తుంది? 3 విధములైన అనుభవాలు. ఈ నెలలో దేవుని కటాక్షం ద్వారా మనం ఎలా నడవాలి, ఎలా నడిపించబడాలి? నిర్గమకాండము 34వ అధ్యాయము 9వ వచనం మొదటి మాట, దేవుని కటాక్షం ఎవరి మీద ఉంటుందో, దేవుని కటాక్షము ఏ వ్యక్తి మీద ఉంటుందో ఆ వ్యక్తితో కూడా దేవుడు వస్తాడు. ఏంటి స్పందించట్లా మీరు? ఆమేనని స్పందించాలి. దేవుని కటాక్షం ఎవరి మీద ఉంటుందో ఆ వ్యక్తితో దేవుడు కూడా ట్రావెల్ అవుతాడు. ఈ నెలలో, ఈ నెలే కాదు, లైఫ్ లాంగ్ ట్రావెల్ అవుతారు ప్రభు. హల్లెలూయా. నీ స్పందన గట్టిగా ఉండాలి ప్రభువుకి. హల్లెలూయా. నేపథ్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 9వ వచనం చూడండి ఒకసారి. ప్రభువా, అది కదా మరి, అయ్యా నా మీద నీకు కటాక్షం కలిగితే నా మనవి ఒకటి ఉన్నది, దయచేసి నా ప్రార్థన ఆలకించు. చదువుమా. దయచేసి నా ప్రభు మా మధ్యలో ఉండి ఎక్కడికి రావాలంట? అందరు చెప్పండి, అందరు చెప్పండి. వేర్ ఎవర్ విల్ బి గో, ఎక్కడికి నువ్వు వెళ్ళినా దేవుడు కూడా వస్తాడు. ఎవరొస్తారు? ఆయన రావాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది ఎలా చెప్పాలి? ఆయన రావాలనుకున్న వాళ్ళు ఇలా చెప్తే వచ్చి ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. ఇలా చెప్తే రావాలనుకున్న ఆయన కూడా. కొంతమంది ఫంక్షన్లకు ఎట్లా చెప్తారు తెలుసా? వస్తారా మీరు అంటారు. అంటే ఏంటి అర్థం? వస్తారా? ఉదరకాలం ఇన్విటేషన్ చెప్తుంది, కార్డు ఇస్తాం పెళ్ళికి వస్తావా అంటుంది. కార్డు ఇస్తాం పెళ్ళికి వస్తారా, పంపిస్తాను కార్డులు అంటుంది. ఖచ్చితంగా వస్తానంటే అన్న. ఆ రోజు నేను చీరాల్లో ఉంటా. ఏ రోజు ఎక్కడ ఉంటున్నావు, ఏ రోజు ఎక్కడ పరిచయం చేస్తున్నావు ఎవరికి అర్థం కావట్లా. ఎటు ప్రభు నడిపిస్తే అటు వెళుతున్నాం. మేము వెళుచున్న ప్రతి చోట, ప్రతి స్థలములో ఆయన కటాక్షము నా మీద ఉన్నది కాబట్టి నాకంటే ముందుగా నా తండ్రి వెళ్ళి కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నారు. స్తోత్రం చెప్దాం ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రభువా మీరేమో రాను అంటున్నారయ్యా, ఒక చిన్న మనవి. నిజంగా మీరు నాకు ఫేవర్ అయితే, నిజంగా మీరు నా మనిషే, నా వ్యక్తిగా, నా తరఫున నిలబడి కటాక్షాన్ని చూపిస్తున్నానని మీరు నాకు అభయం ఇస్తున్నారు కాబట్టి ఒక రిక్వెస్ట్ టు యూ, మీకు ఒక రిక్వెస్ట్. నీవు మాతో కూడా రావాలి. అందరూ అనండి మాట, నీవు మాతో కూడా. దేవుడు వస్తే ఏం జరుగుద్ది?
జనరల్గా చెప్తున్నా, దేవుడు వస్తే ఏం జరుగుద్ది? దేవుడు నీతో ఉంటే ఏం జరుగుద్ది? ఒక మాట చెప్తాను, మీరు చప్పట్లు కొట్టండి. దేవుడు వచ్చిన చోట పరిస్థితులు, ప్రతికూలతలు ఏమవుతాయో తెలుసా? అనుకూలతగా కొట్టాలి, మార్చబడతాయి. అనుకూలతగా మార్చబడతాయి. నా వైపు చూడండి. కొన్నిసార్లు ప్రభు ఆపదల్లోనికి తీసుకెళ్తాడు మనల్ని. కారణం అద్భుతం చూపించడానికే కానీ శ్రమ పెట్టడానికి కాదు. ఎంతమంది నమ్ముతారు చెప్పండి ఒకసారి. ఎర్ర సముద్రం ముందు వాళ్ళకు వచ్చింది ఆపద. ఆపద దగ్గర వాళ్ళు మోషే అంటాడు, మోషేతో ప్రభు అంటాడు సాగిపో అంటాడు. సాగిపోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి జీవితంలో ఆపదలో దేవునిపై ఆధారపడ్డప్పుడు అద్భుతాన్ని చూపించాడు, సముద్రాన్ని పాయలు చేశాడు. అద్భుతం తర్వాత వచ్చింది ఏంటంటే ఆరాధన. స్తోత్రం చెప్పండి. ప్రతి ఆపదలో నువ్వు ఆరాధన చేయగలిగిన వానిగా మార్చబడితే అద్భుతాలు అక్కడ జరుగుతాయి. ఐరోపా ఖండంలో పౌలు సువార్త ప్రయాణపు రెండవ మిషనరీ యాత్రలో పుతోను అనబడినటువంటి దెయ్యం పట్టిన అమ్మాయిని ఆజ్ఞాపించారు. రమారమి 3 సంవత్సరాల నుండి ఆ అమ్మాయి ప్రార్థనకి పౌలు శీల వెళుతుంటే ఆ ప్రాంతంలో ఆటంకపరుచుచున్నది. ఆ చిన్నది చాలా ఆటంకాలు కలగజేసింది, చాలా ఇబ్బందులు పెడుతుంది. ఆ చిన్నదే కానీ ప్రార్థనకి వెళ్ళనివ్వకుండా ఆటంకం కలిగిస్తుంది ఆ దెయ్యం. పౌలు చూసి 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఒక మాట చెప్పాడు. వెంటనే ఏమైపోయింది? వెంటనే ఆ దెయ్యం పోవటంతో తన యజమానులకు లాభం పోయింది, లబ్ధి పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు పౌలు మీద శీల మీద ఒక నింద వేశారు. ఈయనెవరో కానీ మన దేవుళ్ళను దూషించినట్లుగా మాట్లాడుతున్నట్టుంది, ఈయన్ని తీసుకొని చెరసాల్లో వెయ్యాలి. ఆజ్ఞాపించినందుకు, దెయ్యాన్ని గద్దించినందుకు వచ్చిన శ్రమ ఏంటి? జైలు. ఆజ్ఞాపించినందుకు వచ్చింది ఆపద. అయ్యో ఆపద వచ్చింది కదా అని బాధపడే లోపల ఎవరయ్యా పౌలు మీరేనా? ఎవరయ్యా శీల మీరేనా? రండి. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నారంట, రండి. బైబిల్లో మీరు చదువుకుంటే ఆ అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో వారిని చావ దెబ్బలు కొట్టారంట. ఏ దెబ్బలు కొట్టారు? చావ దెబ్బలు. మనల్ని కొడితే ఇక ప్రభు వద్దు, మనకేం వద్దు, మందిరం వద్దు అంటాం మనం. ఒక దెయ్యాన్ని ఆజ్ఞాపించినందుకు వాళ్ళకి ఆపద వచ్చింది. ఆపదలో నుండి వాళ్ళు జైల్లోనికి వెళ్ళి చేసిన పని ఏంటో తెలుసా? ఆరాధన. ఏంటి చెప్పండి? చేసిందేంటి? ఎవరన్నా ఆపదలో ఆరాధన చేయగలుగుతారా? చేస్తారా? ఆపదొచ్చిన పౌలు ఆరాధన ఆపల. ఆ ఆరాధన ద్వారా ఏం జరిగింది? ఆ జైల్లో అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ద్వారా ఏం జరిగింది? ఒక కుటుంబం ఆనందకరంగా రక్షించబడింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. కొన్నిసార్లు కొన్నిటిని ఆజ్ఞాపించినప్పుడు కొన్ని ఆపదలు వస్తాయి. నథింగ్ టు వర్రీ. పొర్రపాటును కూడా వ్యతిరేకంగా ఆలోచించుకోవద్దు. ఈ ఆపద వచ్చిందంటే ఒక ఎర్ర సముద్రం పాయలైద్ది. ఈ ఆపద వచ్చింది అంటే ఒక చెరసాల పునాదులు కదిలిపోయి తలుపులు తెరవబడతాయి, బంధకాలు ఊడిపోతాయి, సహఖైదీల బంధకాలు తెగిపోతాయి. ఈ ఆపదలో నేను నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఆరాధన నేర్చుకుంటే అద్భుతం చేస్తాడు. నా అద్భుతం నాకే కాదు, ప్రక్కన వాళ్ళ రక్షణ కూడా కొట్టచ్చు కదా చప్పట్లో, కారణమవుతుంది అని ఆరాధనను ఆపలేదు. దేవునికి స్తోత్రం. పౌలు శీల మీద దేవుని కటాక్షం ఉంది. ఫేవర్ ఆఫ్ గాడ్. ప్రభువా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మీరు మాతో కూడా రావాలయ్యా. ఈ నెలలో ఏ పనికి నువ్వు వెళ్ళినా, ఏ సమస్య నీ ముందు నిలబడుతున్నా, నువ్వు బయలుదేరే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకో. తండ్రి, నీ కటాక్షం నా మీద ఉంచుతానని వాగ్దానం చేశావు. ఎక్కడికి వెళుతున్నా ఈ నెలలో
నీ ఫేవర్ నాకు అనుకూలంగా ఉండాలయ్యా. స్తోత్రం చెప్పండి. ప్రభు ఖచ్చితంగా చేస్తారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా చేస్తారు ప్రభు వస్తారు. నో డౌటా అన్నా? నో డౌట్. వస్తే ఏం జరుగుద్ది? అదే నిర్గమాకాండానికి రండి, వెనక్కి 20వ అధ్యాయానికి రండి. అదే నిర్గమాకాండం చాప్టర్ 20 verse 24, 24వ వచనం. నువ్వేం చేయాలంటే ప్రభు నీ యొద్దకు రావాలి అంటే ఆ కటాక్షం నీ మీద ఉంది. ఇప్పుడు ఆ ప్రభు నీ యొద్దకు వచ్చి ప్రభు యాక్టివేట్ అయి పనులు చేయాలి అంటే బలిపీఠం కట్టాలి. ఏం కట్టాలి? అందరూ ఏం కట్టాలి? బలిపీఠం అంటే ఏంటి? ప్రార్థన. నీ ప్రార్థనను మరలా తిరిగి ప్రారంభిస్తే నేను నీ యొద్దకు వచ్చి నిన్ను, అందరి మాట అనండి, నన్ను ఆశీర్వదిస్తారు. అందరు చెప్పుకోండి ఈ మాట, నన్ను ఆశీర్వదిస్తారు. నాతో పాటు కలిసి చెప్పండి, నన్ను ఆశీర్వదిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఎబ్బేజు అదే ప్రార్థన చేశాడు కదా, దేవా నాకు తోడుగా ఉండయ్యా, దేవా నా సరిహద్దులు, దేవా నన్ను ఆశీర్వదించయ్యా. ఎప్పుడైతే ఈ ప్రార్థన ఎబ్బేజు చేశాడో తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడిగా మార్చబడ్డాడట. ఫేవర్ ఆఫ్ గాడ్ ఆ ఎబ్బేజు మీదకు దేవుని కటాక్షం నిలిచింది. అందరూ ఏమన్నారు ఎబ్బేజుని? సపోజ్ ఎబ్బేజు ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, కొట్టుకు వెళ్ళాడు అనుకోండి, ఏయ్ వేదన, వాళ్ళ అమ్మ ఏం పెట్టింది పేరు? ఏయ్ వేదన. మనం కూడా పిల్లలకు అప్పుడప్పుడు కొన్ని పేర్లు పెడతాం, గుండోడని. వాడి పేరు ఇక గుండోడు. ఏంటి వాడి పేరేంటి చెప్పండి? కొంతమంది పేర్లు పెడతారు బోల్ట్ అని, వాని పేరు వేరుంటుంది, ఎరా బోల్టు అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఇప్పుడు ఈ ఎబ్బేజును కూడా ఏమంటున్నారు? వేదన బాబు, వేదన బాబు, ఏంటి పరిస్థితి అంటున్నారు. ఇక ఒక రోజు నేను ఇలా కాదులేనని కూర్చున్నాడు, బలిపీఠం కట్టాడు. ఏమని బలిపీఠం కట్టాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ఇదే పేరయ్యా నాకు, ఎవరు పిలిచినా నన్ను ఇలాగే పిలుస్తున్నారయ్యా, ఎవరు నాతో మాట్లాడినా ఇలాగే మాట్లాడుతున్నారయ్యా, ఒక్కళ్ళు కూడా నన్నుగా పిలవట్లేదయ్యా, నన్నుగా అర్థం చేసుకోవట్లేదయ్యా. అందరూ వేదన వేదన, దుఃఖం, నీ వల్ల నష్టం, నీ వలన ఇబ్బంది, నీ వలన ఇలా అయ్యింది, నిన్ను చేసుకుంటేనే నాకు ఈ కర్మ పట్టిందని మాట్లాడుతున్నాడయ్యా. ఓ లార్డ్, ఒక్కసారి దయచేసి నన్ను కనికరించు తండ్రి అని ఒక ప్రార్థన చేసి ఒక ప్రార్థనలో అంటున్నాడు, నన్ను ఆశీర్వదించయ్యా అని. తన బలిపీఠం కట్టి తను అడిగిన కోరిక నన్ను ఆశీర్వదించని. నీ మంటి బలిపీఠాన్ని కట్టి నీవు దేవుణ్ణి ఒకవేళ ఈ రోజున అడిగితే నా ప్రభు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఏ మనుషుడు దాన్ని ఆపలేడు, ఆపటం ఎవరి తరం కాదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి, చప్పట్లు కొడుతూ చెప్దాం ఒకసారి, సంతోషంగా చెప్దాం ఒకసారి. ఇప్పుడు చెప్పండి, నా ప్రభు నన్ను ఆశీర్వదించును గాక. ఆయన కటాక్షము ఆ షేరును ఆశీర్వదించినట్లు నన్ను కూడా ఆశీర్వదిస్తుంది. ఒకసారి ఆశీర్వాదాల్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభు ఎందుకో చెప్తున్నాడు, ఇప్పుడు చెప్పమన్నాడు, చెప్తున్నా. ప్రభు నేను వాక్యం చెప్తుంటే నా తల నిమిరి చెప్తున్నాడు. సంబడి హియర్, ఎవరో ఉన్నారు ఇక్కడ. మూయబడిన గర్భం. ఈరోజు నువ్వు ఒక పని చేయి, ఖచ్చితంగా నా దేవుని ఫేవర్ నువ్వు అనుభవిస్తావు, ఖచ్చితంగా నా దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రజలను ఒకవేళ నిన్ను గొడ్రాలని నింద వేస్తున్నారేమో, ఒకవేళ ప్రజలు నిన్ను ఒకవేళ అవమానకరంగా మాట్లాడుతున్నారేమో. ఒక రోజున అబ్రహాము కూడా ఇదే చేశాడు. 18వ అధ్యాయానికి రండి ఒకసారి, 2-3 వచనాలు అనుకుంటా, మేబీ చూడండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయము 3వ వచనం అనుకోండి, చూడండి. ఏమంటాడు? ఒక రోజున చెట్టు కింద కూర్చున్నాడు. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి ఒకసారి అబ్రహాం చూస్తున్నారు. అబ్రహాం వెంటనే గుర్తుపెట్టాడు, వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళు ప్రభువే. ఏమంటున్నాడు? ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంటే అయ్యా నన్ను దాటిపోవద్దు, దయచేసి దాటిపోవద్దు.